నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ దినోత్సవం పురస్కరించుకుని గురువారం రాత్రి రిహార్సల్ గా నిర్వహించినటువంటి వివాహోద్బంధం నాటకాన్ని యావత్తు ట్రస్ట్ సభ్యులు మొదటి నుంచి చివరి వరకు వీక్షించి ట్రస్ట్ చే నాటకంలో నటించిన కళాకారులకు ట్రస్ట్ చే శాలువా మరియు బొకేతో ఘనంగా సన్మానించడం జరిగింది. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు రంగస్థల కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన వరంగల్ ఊరుగల్లే కళలకు కానాచి పాతకాలంలో రాజులు ఇటువంటి కళాకారులను పోషించేది, వారికి జీవనోపాధిగా ఆహారము, తర్వాత ఇంకా ఇతరత్ర అంటే ఉండడానికి ఉండే సదుపాయాలు ఇన్ని చేస్తూ వాళ్ళకు ఎంతో మన్నికగా వాళ్ళను వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళను ఒక సమాజంకు ఉపయోగపడే విధంగా దేశం మొత్తం తిరిగొచ్చి అన్ని విషయాలని తెలుసుకునేటట్టు మంచిగానే తెలియజేస్తుగా ఆ రోజులలో రాజులు ఇటువంటి కళాకారులను ప్రోత్సహించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయి కళాకారులను ఎవరు చూసుకునే పరిస్థితుల్లో లేరు, చూసినా కూడా ఎవరు ఆదరించేవారు లేరు. చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే, నా చిన్నప్పుడు నేను నాటకాలు చూడడానికి కానీ ఎంతో కష్టపడి అతి కష్టం మీద మందిలో చొచ్చుకొని పోయి అయినా కూర్చొని చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ రిహార్సల్ చూసినప్పుడే నాకు ఇంత సంతోషం అనిపించినట్టుగా రియల్గా కంటే నటించేటి ఎంత బాగుంటుందో. అయితే వీరందరికీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా ఈ చిన్నపాటి సన్మానాన్ని స్వీకరించిన సందర్భంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అయితే సమాజంలో ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ముఖ్యంగా ప్రభుత్వం వారికి తెలియజేయడం ఏంటంటే, ఇటువంటి వారిని పోషించడం అనేది ప్రభుత్వ కర్తవ్యంగా భావించవలసిన అవసరం ఎంతైందని సందర్భంగా వారికి మనవి చేస్తున్నాం. మేము వాళ్ళను డిమాండ్ చేయడం లేదు, వాళ్ళను విన్నవిస్తున్నాం. ఇటువంటి కళాకారులను ప్రోత్సహించండి, కళను ప్రోత్సహించండి. ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి వాటిని ప్రోత్సహించి సమాజానికి భావితరాల వారికి నాటకాలు, నాటికలు, హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్లా ఉంటాయని తెలియజేయడానికి గానైనా కనీసం ప్రభుత్వాలు ముందు రావాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను.